హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. వెల్కమ్ టు షబానా వెంకట్ బ్లాగ్ ఫ్రెండ్స్. ఈరోజు బ్లాగ్ ఏంటంటే మా సిస్టర్ది పెళ్లి కూతురు చేస్తున్నారని చెప్పాను కదా లాస్ట్ బ్లాగ్లో. దానికైతే అటెండ్ అయిపోయాము. మా దాంట్లో ఏంటంటే పెళ్లి కూతుర్ని 1 వీక్ ముందు నుంచే స్టార్ట్ చేస్తారనమాట. ఎవరు అత్తయ్యలు మావయ్యలని బాబాయిలని ఉంటారు కదా రిలేటివ్స్. వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీని పాప వాళ్ళ ఫ్యామిలీని అందరినీ పిలిచి ఆ రోజు భోజనాలు పెట్టి పాపనైతే పెళ్లి కూతురుని చేస్తారు. సో అదనమాట. వాళ్ళ మేనత్త పిలిచింది ఈరోజు. ఆల్రెడీ 2 టైమ్స్ అయిపోయింది. వాళ్ళ బాబాయ్ వాళ్ళు చేశారు ముందు రోజు. నేనైతే లేను కదా, మొక్కపాడులో ఉన్నాను. సో నేను అటెండ్ అవ్వలేదు. ఈరోజైతే అటెండ్ అయ్యాను. ఇంకా పిలిచే వాళ్ళ మేనత్త వాళ్ళ ఇంటి దగ్గరే మా ఇల్లు కూడా. ఇంక చుట్టుపక్కల ఉన్న చుట్టాలని, తెలిసిన వాళ్ళని పిలిచి తాంబూలానికి పిలుస్తారనమాట. సో మమ్మల్ని కూడా పిలిచారు. మేము వెళ్ళాము. ఇది టైం వచ్చేసి నైట్ 7:30 అయింది. ఆవిడే వాళ్ళ మేనత్త అనమాట. పెళ్లి కూతురు ఎవరంటే మా బాబాయ్ కూతురు. మా నాయనమ్మ వాళ్ళు 5 మెంబర్స్. అందులో మా రెండో నాయనమ్మ మనవరాలు. నేనేమో మా నాయనమ్మ పెద్ద నాయనమ్మ. ఈ పాప వాళ్ళ నాయనమేమో రెండో నాయనమ్మ అనమాట. సో అదనమాట రిలేషను. మా రెండో నాయనమ్మ వాళ్ళ పెద్ద బాబాయ్ కూతురు. అంతే. పెద్ద బాబాయ్ కూతురు. వాళ్ళు నలుగురు అన్నదమ్ముళ్ళు, ముగ్గురు సిస్టర్స్ అనమాట. 7 మెంబర్స్. అందులో మొదటి అమ్మాయి అనమాట. మొదటి బాబాయ్ కూతురు కరిష్మా. తిను 10th చదివింది. ఉర్దూ చదివింది. మా ఖురాన్ మా ఉర్దూ చదువు చదివి టీచర్గా కూడా వర్క్ చేసింది. హైదరాబాద్ ఇచ్చామండి. బాబు సాఫ్ట్వేర్ ఇంజనీర్. సో వాళ్ళ అత్త పెళ్లి కూతురుని చేస్తున్నారన్నమాట. మాలో అయితే ఇలా చేస్తారు. గంధం పూసి మెడ దగ్గర గంధం పూస్తారు. వెనక తోడి పెళ్లి కూతురేమో చెల్లెలు వరుస అయ్యే వాళ్ళని కూర్చోబెడతారనమాట. పూలు మాలగా చుట్టి మెడలో వేస్తారు, చేతికి కడతారు. తలలో పెట్టి ఇంక వెనకున్న అమ్మాయికి కూడా సేమ్ అలాగే చేస్తారనమాట. తలలో పూలు పెడతారు. ఇంక తర్వాత స్వీట్ తినిపిస్తారు. ఇద్దరికి స్వీట్ తినిపించి వాళ్ళు ఏం తెచ్చారో గిఫ్ట్గా ప్రజెంట్ చేస్తారనమాట. మనీ అయితే మనీ, బట్టలు అయితే బట్టలు, అలా వాళ్ళు ఏం తెస్తే అవి పెడతారనమాట నలుగురిలో. తినైతే 3000 పెట్టి డ్రెస్ తీసుకొచ్చి 200 గాజులు, పూలు కొనుక్కోమని అవి పెట్టి, అవి కాక మళ్ళీ 5000 మనీ కూడా పెట్టారు. తర్వాత చిల్లర నాణ్యాలతో, అదే 1 రూపీ కాయిన్‌తో దిష్టి తీస్తారనమాట. సో తను చేసిన తర్వాత ఇంక వచ్చిన ముత్తైదువులందరూ కూడా చేస్తారు. అలా 5 మెంబర్స్ అయినా చేయొచ్చు, 7 మెంబర్స్ అయినా చేయొచ్చు, 9 అయినా, 11 అయినా, అలా బేసి సంఖ్యలో చేస్తూ ఉంటారనమాట. అక్కడ వచ్చిన వాళ్ళని బట్టి చేస్తారు. అది మన ఇష్టం అనమాట. టైంని బట్టి కూడా ఒకసారి టైం లేకపోతే 5 మెంబర్సే చేస్తారు. సో ఇక్కడైతే చాలామందే చేసాము. 7 కదా, అందరూ వచ్చారు. తినైతే వాళ్ళ రెండో పిన్ని వాళ్ళదైతే నిన్నే అయిపోయింది. బట్ మా మూడో నాయనమ్మ ముత్తైదువు కాదు. తన తరపున 2000 పెట్టమని చెప్తే మా పిన్ని మా నాయనమ్మ తరపున 2000 పెట్టి అలా అదే తాంబూలం పెట్టింది. తినైతే వాళ్ళ వదిన అనమాట. పెళ్లి కూతురోళ్ళ సొంత వదిన. వీళ్ళకి కూడా రీసెంట్‌గా మ్యారేజ్ అయింది. ఒక బాబు లాస్ట్ ఇయర్ అయిందిలెండి. ఒక బాబు పుట్టాడు. ఇంక తను కూడా తాంబూలం ఇచ్చి అలా దిష్టి తీస్తుందనమాట. ఇంక చేసే ప్రతి ఒక్కళ్ళు ఇలా తాంబూలం పెట్టి ఆ 1 రూపీ కాయిన్‌తో దిష్టి తీస్తారు. తినైతే మా మమ్మీ కూడా చేస్తున్నారు. ఇంక మమ్మీది అయిపోయిన తర్వాత ఇంక ఎంతమంది 11 మెంబర్సో ఎంతోమంది 11 ఎంతోమంది చేశారు. నేను కౌంట్ చేయలేదు ఆ రోజు. ఇలా ఉంటది ఫ్రెండ్స్ మాలో అయితే. ఇలా స్వీట్స్ అన్నీ తెప్పించి తాంబూలంగా ఎంతమందొస్తే అంతమందికి ఆకు, వక్క, తాంబూలం పెట్టి అందరికీ డిస్ట్రిబ్యూట్ చేస్తారు. చాలా సందడిగా ఉంటది ఫ్రెండ్స్. ముం పెళ్ళిప్పుడు కాకుండా పెళ్ళికి ముందు జరిగే ఇలాంటి అకేషన్స్ నాకు చాలా బావుంటాయి. చాలా సరదాగా ఉంటది. అందరూ కలుస్తారు. నెక్స్ట్ హల్దీ ఫంక్షన్ అయితే ఇంకా చాలా బావుంటది. ఒకళ్ళకొకళ్ళు హల్దీ పూసుకోవడాలు, కొంచెం వరుసైన వాళ్ళకి కొంచెం తమాషా పట్టించడాలు అలాంటివి ఉంటాయి కదా! అవైతే ఇంకా చాలా బాగా ఎంజాయ్ చేస్తాను నేనైతే. దీనికైతే రేపు హల్దీ అనమాట. హల్దీ అంటే పసుపు పూయడం మెయిన్. పసుపు ఫంక్షన్ రేపు, ఎల్లుండేమో మ్యారేజ్ అనమాట. సో అందరూ అటెండ్ అయ్యాము. పవర్ అయితే లేదు ఫ్రెండ్స్. అందుకే సెల్ ఫోన్స్‌తో చిన్న మామూలు ఛార్జింగ్ లైట్ పెట్టాము. అందుకే ఎక్కువ వెలుగు లేదు. ప్లీజ్ మిస్‌అండర్‌స్టాండ్ చేసుకోవద్దు. పల్లెటూరు కదా ఫ్రెండ్స్, ఎక్కువగా కరెంట్ ఉండదు. ఆ రోజు ఏదో రిపేర్ జరుగుతుందంట. సో కరెంట్ తీశారు. సెల్ ఫోన్ లైట్‌లోనే కానిచ్చాము. లేట్ అవుతుంది కదా అని. మూడో మేనత్త పెళ్లి కూతురికి.
ముగ్గురు మేనత్తలైతే ఫస్ట్ మేనత్త ఇంకా రాలేదు, రేపొస్తా అన్నారు. ఈవిడేమో ఒక నాలుగో పిన్ని అనమాట. పెళ్ళికూతురు నాలుగో పిన్ని. వీళ్ళదైతే రేపుంది ఫంక్షన్. రేపు పెళ్ళికూతురు చేస్తా అన్నారు మార్నింగ్ అవర్స్‌లో. పిలిచారు. నేనైతే వెళ్ళలేదు ఫ్రెండ్స్. మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికెళ్ళాల్సొచ్చింది. మా ఫ్రెండ్ వాళ్ళ మమ్మీ రీసెంట్‌గా చనిపోయారు. సో, తన్ని పలకరించాలి కదా! ఇంక టైం లేదు. నీకింక 2 డేసే కదా ఉండేది. మోని పాపకి మండే నుంచి స్కూల్స్ కదా అని ఇంకా ఇది ఇక్కడికెళ్ళకుండా ఇంకా మా ఫ్రెండ్ దగ్గరికెళ్ళి ఆ రోజు తనతోనే స్పెండ్ చేశాను. మార్నింగ్ అక్కడికెళ్ళి ఈవినింగ్ ఇంకా మళ్ళీ హల్దీ ఫంక్షన్‌కెళ్ళాలి కదా అని ఇంకా ఇటు రాలేదు. ఇంక నేనైతే చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇవేమో కొంచెం నాకు రావు తడబడుతూ ఉంటాననమాట చేయడం. ఇంక పక్కనోళ్ళు అలా పెట్టాలి, ఇలా పెట్టాలని చెప్తున్నారు. ఇంక నేను తాంబూలం పెట్టేశాను. తాంబూలం పెట్టేసి దిష్టి తీస్తారు కదా! దిష్టి తీసేటప్పుడు 2 చేతులు హ్మ్. ఇలా అంటాం గదా! అదే అలా చిటిక దిష్టి తీస్తాం అంటారు గదా! అవైతే చట్ 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 అని ఇరిగిపోయినాయి. అందరూ అమ్మో! చాలా లవ్ ఉంది చెల్లెలి మీద అంటున్నారు. అంటే అలా అంటారనమాట. దిష్టి తీసినప్పుడు అలా సౌండ్ ఎక్కువొస్తే. ఇంకా వీళ్ళు అక్కడ నైబర్స్ అనమాట. వాళ్ళ అత్తయ్యోళ్ళ దగ్గర వాళ్ళని గూడా పిలిచారు తాంబూలానికి. ఆంటీ గూడా చేస్తున్నారు. అలా ఎంతమంది ముత్తైదులుంటే అంతమంది చేయొచ్చు ఫ్రెండ్స్. కౌంట్ అయితే 21 అలా బిహి శంకరయితే చేస్తారు. తిను వాళ్ళ మూడో పిన్ని ఫ్రెండ్స్. పెళ్లి కూతురోళ్ళ మూడో పిన్ని. తను గూడా చేస్తున్నారు. ఇంకా అందరూ నేను చాలా రోజుల తర్వాత కలిసాను గదా! ఈ మధ్య పెళ్ళిళ్ళు చాలా అటెండ్ అవ్వలేదు నేను. అందరూ ఎలా ఉన్నావు? ఎలా ఉన్నావు? అని అడిగారు. మా మోని పాపనైతే అసలు ఎంతమంది అడిగారో నీ కూతురేది? నీ కూతురేది? అని. తను రాలేదంటే ఎందుకు వదిలేసొచ్చావు? చిన్న పాప ఉంటదా? అని చాలామంది అడిగారు. ఇంకా అయిపోయిన తర్వాత మా చెల్లెలిని కొన్ని పిక్స్ తీశాను. ఆ చీకటితోనే సరిగ్గా రాలేదు ఫ్రెండ్స్. ఇంక నేను తను బ్లూ శారీ కట్టుకుంది పెళ్ళికూతురోళ్ళ మమ్మీ. తనేమో మేనత్త. ఇంక తనొక ఫుల్ ఫోటో ఒకటి తీశాను. ఇక నెక్స్ట్ వచ్చేసి ఇంటికొచ్చేసాం ఫ్రెండ్స్. ఆ రోజు నైటే ఇంకా నేను ఇద్దరం గోరింటాకు పెట్టేసుకున్నాము. నెక్స్ట్ డే కుదరదు కదా! నైట్ హల్దీకెళ్ళాలి. ఇంకా పాప మార్నింగ్ వచ్చేసిద్ది. పాపొస్తే కుదరదు. ఇంక అని నేను, మమ్మీ ఆ రోజు నైట్ అయితే చేసుకున్నాము. ఇంటికొచ్చేసరికి 10 అయింది. ఇంక అన్నం తిని, నా వీడియోస్ ఎడిట్ చేసుకొని, గోరింటాకు పెట్టుకొని నిద్రపోయేసరికి 3 అయింది ఫ్రెండ్స్. మా మమ్మీకి పెట్టేశాను. మా మమ్మీకి పెట్టిన తర్వాత నేను పెట్టుకున్నాను. నేనైతే కాలేజ్ డేస్‌లో చాలా పెట్టేదాన్ని ఫ్రెండ్స్. బాగా ఇంట్రెస్ట్ అనమాట గోరింటాకు పెట్టుకోవడం. పెట్టేదాన్ని. బట్ ఇప్పుడు మా నాకు పాప పుట్టేటప్పుడు ఏందేందంటే అంటే స సెలైన్స్ అవన్నీ ఎక్కిస్తారు కదా! సెవెంత్ మంత్‌లో, ఫోర్త్ మంత్‌లో నాకు కొంచెం సీరియస్ అయితే అప్పుడు హాస్పిటల్‌లో అడ్మిట్ చేసినప్పుడు బ్లడ్ ఎక్కియడము, సెలైన్స్ ఎక్కియడము, ఇంజెక్షన్స్ చేయడం ఇలాంటివి ఉంటాయి కదా! ఆ టైంలో నేను కొంచెం చబ్బీగా ఉంటాను కదా! నాకు నరం ఎక్కువ దొరికేది కాదు. రైట్ హ్యాండ్‌కే ఇక ఎక్కువగా చేసేవాళ్ళు. ఒక్క చోటే నరం దొరికేది. ఆ ప్లేస్‌లోనే చేసి చేసి ఏందంటే నాకక్కడ నరం బాగా చెయ్యంతా నొప్పుడుతుంది. ఇప్పటికి ఎప్పుడు నొప్పిగానే ఉంటది. గట్టిగా ఏ వస్తువుని పట్టుకోలేననమాట. సో, కోన్ గూడా ప్రెస్ చేసి పెట్టలేకపోతున్నాను. అందుకే ఇంకా ఎక్కువ పెట్టుకోవట్లేదు. సరే ఇంక సిస్టర్ మ్యారేజ్ కదా అని ఇంకా చిన్నగా ట్రై చేశాను. చాలా స్లోగా వేసుకున్నాను. మీకు ఫాస్ట్ మోడ్‌లో పెట్టాను. ఎలా ఉంది ఫ్రెండ్స్? నేనేసుకున్న కోన్ డిజైన్ బావుందా? ఏదో అలా ట్రై చేశాను. ఇంక బ్యాక్ సైడ్ గూడా యేసుకున్నాను. అసలెంత చలేసింది ఫ్రెండ్స్. ఇదేస్తూ ఉంటే వణుకు పుట్టింది. ఇంక ఫ్యాన్ ఆఫ్ చేసేసి యేసుకున్నాను. అక్కడ రాంగ్ గూడా పోయింది. రైట్ హ్యాండ్‌కి కూడా నేనే వేసుకుంటాను ఫ్రెండ్స్. ఇది ఆరిన 1 అవర్ తర్వాత మళ్ళీ రైట్ హ్యాండ్‌కి కూడా నేనే వేసుకున్నాను. సింపుల్ డిజైనే కదా! చిన్నగా వేసుకున్నాను. సో, ఇది ఫ్రెండ్స్ టుడే వ్లాగ్. రేపు హల్దీ ఫంక్షన్‌తో కలుస్తాను. ఓకేనా ఫ్రెండ్స్? నా వీడియోస్‌ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చాలామంది వీడియోస్ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి చూడండి. ఓకేనా? చూడండి నెక్స్ట్ డే ఇలా అయితే పండింది నా గోరింటాకు. బావుందా? బాయ్ ఫ్రెండ్స్.